వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ గైస్. ఈరోజు ఈ వీడియోలో నేను కంప్లీట్ బిగినర్ గైడెన్స్ ఇస్తాను మీకు. మీరు జిమ్కి వచ్చిన ఫస్ట్ డే నుంచి జిమ్కి వచ్చినాక ఏం చేయాలి, రికవరీ పీరియడ్లో ఏం చేయాలి, ఫుడ్ ఇంటేక్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏం చేయాలి, మీ గోల్ ఎలా సెట్ చేసుకోవాలి, ఇంకా నువ్వు వర్కౌట్ స్ప్లిట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, నీ గోల్ ఫ్యాట్ లాస్ అయినా మజిల్ బిల్డింగ్ అయినా, నువ్వు లీన్ ఉన్నా ఓవర్ వెయిట్ ఉన్నా నీ గోల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా సెట్ చేసుకోవాలి, ఇంకా నువ్వు జిమ్కి ఏమేమి థింగ్స్ క్యారీ చేయాలి, అవి నీకు జిమ్లో హెల్ప్ఫుల్ అవుతాయి. ఈ వీడియోలో నీకు క్లియర్గా అర్థమైపోద్ది. పాయింట్ నెంబర్ 1, ఫస్ట్ డే ఎట్ ద జిమ్కి ఫస్ట్ డే వెళ్ళినప్పుడు అందరు నర్వస్గా ఫీల్ అవుతారు. అందరు నన్ను చూస్తున్నారని చెప్పేసి, లేకపోతే నాకు ఏం వర్కౌట్స్ రావని చెప్పేసి, లేకపోతే నేను లీన్ ఉన్నా, లేకపోతే ఓవర్ వెయిట్ ఉన్నా. అందరూ జిమ్లో వాళ్ళ గోల్ అచీవ్ చేయడానికే వస్తారు. వాళ్ళు అది కంప్లీట్ చేసుకోవడంలోనే బిజీ ఉంటారు. మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. కాబట్టి మీరు వచ్చిన దానిపైన ఫోకస్ చేయండి. అండర్ ఒక ట్రైనర్ గైడెన్స్లో ఫస్ట్ స్టార్టింగ్ డేస్లో మీరు ఒక పీటీని హైర్ చేసుకున్న, జనరల్ ట్రైనర్ దగ్గర ట్రైన్ అయినా వాళ్ళ గైడెన్స్లో మీరు వర్కౌట్ అయితే చేయండి ఫర్ సమ్ డేస్. ఆ ట్రైనర్ గైడెన్స్లో ట్రైన్ చేయండి. అప్పుడు మీకు బేసిక్ నాలెడ్జ్ వస్తుంది. వర్కౌట్ ఫామ్స్ ఎలా ఉంటాయి, లేకపోతే ఏ మజిల్స్ ఉంటాయి, ఏ మజిల్స్ని ఎలా ట్రైన్ చేయాలని చెప్పేసి మనకి జిమ్లో ఉన్న ట్రైనరే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. వాళ్ళ త్రూ వెళ్ళండి. ఇది పాయింట్ నెంబర్ 1. జిమ్కి మేజర్గా తీసుకెళ్లాల్సిన ఐటమ్స్ అవి ఏంటంటే, ఒకటి వాటర్ బాటిల్, షేకర్ క్యారీ చేయండి. అది మీకు ప్రీ వర్కౌట్ తీసుకోవడానికైనా వాటర్ తాగడానికైనా యూజ్ అవుతుంది. ఇంకొకటి ఒక టవల్ అనమాట. మీకు స్వెట్ వచ్చినప్పుడు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా జిమ్లో క్లెన్లీనెస్ లేకపోయినా దాంతో క్లీన్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఒక కంఫర్టబుల్ షూ, అది మీకు వాకింగ్లో హెల్ప్ చేస్తుంది. ఇంకా మీకు నీస్ అండ్ బ్యాక్ పైన లోడ్ పడకుండా చూసుకుంటుంది. ఇంకొకటి ఒక కంఫర్టబుల్ డ్రెస్, హెవీగా ఉండకుండా ఒక బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ వేసుకుంటే మీకు వర్కౌట్ పర్ఫార్మెన్స్ మంచిగా అవుతుంది. ఇవైతే మేజర్ థింగ్స్. దీనివల్ల మీ వర్కౌట్ అనేది నీట్గా వెళ్ళిపోద్ది. ఇంకొకటి మేజర్ థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ డే వెళ్ళినప్పుడే వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు అని చెప్పి హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయొద్దు. అది నీకు ఇంజురీకే ఛాన్సెస్ అవుతుంది మేజర్గా. ఎందుకంటే నువ్వు బిగినర్ అయినప్పుడు నీకు మేజర్గా ఫార్మ్స్ అండ్ టెక్నిక్స్ తెలియవు. అందుకనే ఓవర్గా లిఫ్ట్ చేయకుండా బేసిక్స్ దానిపైన డిపెండ్ అయితే బెటర్. ఇప్పుడైతే మనం పాయింట్ నెంబర్ 3 గురించి మాట్లాడుకుందాం. వార్మప్ అనేది వర్కౌట్కి ముందు చాలా ఇంపార్టెంట్. అది స్కిప్ చేసినావు అనుకో నీకు ఇంజురీస్కి మేజర్ ఛాన్సెస్ ఉంటాయి. జిమ్కి వెళ్ళగానే ఒక 10 minutes నువ్వు థ్రెడ్మిల్ అయినా సైక్లింగ్ చేయి. దానివల్ల నీ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల నీకు ఇంజురీ ఛాన్సెస్ కూడా తక్కువ అవుతుంది. దాని తర్వాత నువ్వు ఏదైతే మజిల్ని ట్రైన్ చేస్తావో దాన్ని వార్మప్ చేయి. లైక్ నువ్వు షోల్డర్ చేస్తే షోల్డర్ రొటేషన్స్, ఆర్మ్ రొటేషన్స్ అలా చేస్తే అలా చేయి. అలా ఫుల్ బాడీకి వార్మప్ ఉంటుంది. లెగ్స్ అయినా హిప్ అయినా అలా ఫుల్ బాడీ వార్మప్ చేసి నీ వర్కౌట్ని అయితే స్టార్ట్ చేయి. అప్పుడు నువ్వు ఇంజురీ అవ్వకుండా నీ జాయింట్స్ని ఇంకా మజిల్స్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పాయింట్ నెంబర్ 4, సెట్ యువర్ గోల్. నువ్వు జిమ్కి రావడానికి రీజన్ ఏంటిది? నువ్వు ఫ్యాట్ లాస్ చేయడానికి వచ్చినావా, లేకపోతే మజిల్ బిల్డింగ్ చేయడానికి వచ్చినావా? నువ్వు ఎందుకు వచ్చినావు అన్న క్లారిటీ నీకు ఉండాలి. అప్పుడు నువ్వు ఒక ప్లాన్ క్రియేట్ చేసుకోగలుగుతావు. ర్యాండమ్గా వర్కౌట్ చేస్తే నీకు ర్యాండమ్గానే రిజల్ట్స్ వస్తాయి. అందుకని నువ్వు ఒక ప్లాన్ సెట్ చేసుకొని దానికి స్టిక్ అయినావు అనుకో నీకు ఒక క్వాలిటీ రిజల్ట్స్ వస్తాయి. నీకు గోల్ తగ్గట్టు నువ్వు వర్క్ చేసినావు అనుకో నీకు కంప్లీట్గా రిజల్ట్స్ వస్తాయి. ఇఫ్ నీ గోల్ సెట్ చేసుకోవడంలో ప్రాబ్లం ఉంటే అండర్ గైడెన్స్ నువ్వు గోల్ సెట్ చేసుకో. గోల్ అంటే నీ డైట్ ఫాలో అవ్వడమైనా, లేకపోతే నీ వర్కౌట్ని నువ్వు కంప్లీట్గా చేయడమైనా దాని కిందకి వస్తుంది. ఒకవేళ నువ్వు బిగినర్ అయితే ఇది పాయింట్ నెంబర్ 5, మిషన్స్ వర్సెస్ ఫ్రీ వెయిట్స్. నువ్వు స్టార్టింగ్లో వచ్చినప్పుడు నీకు ఏం తెలియదు కాబట్టి నువ్వు ఫ్రీ వెయిట్స్కి వెళ్ళే బదులు, ఫ్రీ వెయిట్స్ అంటే బార్బెల్స్ అయినా డంబుల్స్ అయినా, ఫ్రీ వెయిట్స్కి వెళ్ళే బదులు మిషన్స్ పైన ఫోకస్ చేస్తే నీ ఫామ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంక్లైన్ డబుల్ ప్రెస్ పర్ఫామ్ చేస్తే నీకు టెక్నిక్ రానప్పుడు నువ్వు ఓవర్ వెయిట్కి వెళ్ళినా నీకు ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మిషన్లో ఇంక్లైన్ చెస్ట్ ప్రెస్ పర్ఫామ్ చేస్తే నీకు ఇంజురీ ఛాన్స్ తక్కువ ఉంటుంది. నువ్వు వెయిట్ ఎక్కువ లిఫ్ట్ చేసినా నీకేం ఇంజురీ అవ్వదు. అందుకనే ఒకవేళ నువ్వు ఒక బిగినర్ అయితే నేనైతే మిషన్స్ రికమెండ్ చేస్తాను. దాని తర్వాత నీకు ఫామ్ అండ్ టెక్నిక్ పర్ఫామ్ అయిన తర్వాత నువ్వు ఫ్రీ వెయిట్స్కి వెళ్ళొచ్చు. అప్పుడు దానిపైన కూడా వర్క్ చేస్తే నీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు మనం ఫ్రీ వెయిట్స్ గురించి మాట్లాడుకుందాం. నువ్వు ఎప్పుడైతే నీ ఫామ్ని ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత ఫ్రీ వెయిట్స్కి వెళ్ళినావు అనుకో నువ్వు దాంట్లో నీకు మోర్ దెన్ 2 లేకపోతే 3 జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. అప్పుడు ఒక మూమెంట్ పర్ఫామ్ చేసినప్పుడు నీకు ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతాయి. ఇంకా దాన్ని కాంపౌండ్ మూమెంట్ అంటారు. అది చేయడం వల్ల నువ్వు కాంపౌండ్ మూమెంట్ చేయడం వల్ల నీ స్ట్రెంత్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఒక వర్కౌట్ ప్రోగ్రామ్లో ఒక ఐసోలేషన్ మూమెంట్, ఒక కాంపౌండ్ మూమెంట్ ఉండాలి.
అలా మనం ఒక వర్కౌట్ ప్లాన్ని డిజైన్ చేసుకుంటే అప్పుడే అది ఒక కంప్లీట్ వర్కౌట్ అవుతుంది. అప్పుడు నువ్వు కూడా కంప్లీట్గా ట్రైన్ చేయవచ్చు నీ బాడీని. ఈ రెండు నీ వర్కౌట్ ప్లాన్లోనే ఇంక్లూడ్ అయితేనే నువ్వు కరెక్ట్గా నీ వర్కౌట్ అనేది పర్ఫామ్ చేయవచ్చు. ఇప్పుడు మనం పాయింట్ నెంబర్ 6 గురించి డిస్కస్ చేస్తున్నాం, వర్కౌట్ స్ప్లిట్. వర్కౌట్ స్ప్లిట్ డిజైన్ చేసుకుంటేనే నీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇన్ కేస్ నువ్వు 3 days జిమ్కి వెళ్తే ఫుల్ బాడీ ట్రైన్ చేయి 3 days, లేకపోతే నువ్వు 4 days జిమ్కి వెళ్తే అప్పర్ లోవర్ డిజైన్ చేసుకొని ప్లాన్ని. ఒకవేళ నువ్వు 6 days జిమ్కి వెళ్తే పుష్ పుల్ లెగ్స్ పెట్టుకో. అప్పుడు నువ్వు పుష్ పుల్ లెగ్స్ హిట్ చేసినావు అనుకో, ఎవ్రీ మజిల్ని 2 times ట్రైన్ చేయవచ్చు. నువ్వు ఎవ్రీ మజిల్ని 2 times హిట్ చేస్తే నీ రిజల్ట్స్ కూడా 2x ఉంటాయి. మీరు ఎన్ని డేస్ జిమ్కి వెళ్ళగలుగుతారు అన్న దాన్ని బట్టి మీ స్ప్లిట్ని అయితే డిజైన్ చేసుకోండి. ఒకరి స్ప్లిట్ అయితే కాపీ కొట్టకండి, అది అందరికీ సెట్ అవ్వదు. ఇప్పుడు మనం రికవరీ గురించి మాట్లాడుకుందాం. ఇది పాయింట్ నెంబర్ 7. అందరు జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేయగానే నేను 6 days జిమ్కి వెళ్ళిపోతా, 7 days జిమ్కి వెళ్ళిపోతా అంటారు. అన్ని డేస్ జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక 4 days జిమ్ హిట్ చేస్తే బిగినర్ లెవెల్లో చాలా బెస్ట్. ఇంకొకటి రికవరీ అంటే 2 cases కింద డివైడ్ అవుతుంది. ఒకటి స్లీప్, ఇంకొకటి ఫుడ్. మన డైట్లో మోస్ట్లీ మేజర్గా కార్బోహైడ్రేట్సే ఉంటాయి, చాలా ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు వర్కౌట్ పర్ఫామ్ చేస్తే నీ మజిల్ బ్రేక్ డౌన్ అవుతుంది. అది రికవరీ అవ్వాలంటే నువ్వు కంపల్సరీ నీ డైట్లో ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ఇంక్లూడ్ చేసుకుంటావో అప్పుడే నీ రికవరీ మంచిగా అవుతుంది. ఇంకొకటి, నీ డైట్ నువ్వు స్టార్ట్ చేసినప్పుడు అయినా, నువ్వు ఒక బిగినర్ అయినా ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్ళినా, నీ వర్కౌట్ పర్ఫార్మెన్స్ 30 ఉంటే నీ డైట్ 70% ఉంటుంది. అందుకనే నువ్వు కంపల్సరీ నీ డైట్లోకి బేసిక్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ యాడ్ చేసుకోవాలి. అప్పుడైతే నీ రికవరీ ప్రాసెస్ మంచిగా జరుగుతుంది. నువ్వు జిమ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా నువ్వు యాక్టివ్ ఉండాలంటే అట్లీస్ట్ 6 to 7 hours ఇంపార్టెంట్ స్లీప్. అది నువ్వు వర్కౌట్ చేస్తే ఇంకా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఎనఫ్ రెస్ట్ ఇస్తావో బాడీకి, అప్పుడే నీ బాడీ కంప్లీట్గా రికవరీ అవుతుంది. నీ నెక్స్ట్ డే పర్ఫార్మెన్స్ కూడా నీ డైట్ అండ్ స్లీప్ పైననే డిపెండ్ అయి ఉంటుంది. అందుకనే ఈ థింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఇన్ ద డైట్, స్లీప్. ఇంకొకటి, నువ్వు ఒక బిగినర్ అయితే 4 days జిమ్ హిట్ చేయడం చాలు స్టార్టింగ్లో. ఈ త్రీ పాయింట్స్ గుర్తుపెట్టుకో, నీ రికవరీ ప్రాసెస్ అనేది చాలా క్లీన్గా జరిగిపోద్ది. ఇప్పుడు మనం పాయింట్ నెంబర్ 8 గురించి మాట్లాడుకుందాం, జిమ్లో చేసే బిగ్గెస్ట్ మిస్టేక్స్ గురించి. ఒకటి, పాయింట్ నెంబర్ 1, లెగ్స్ స్కిప్ చేయడం. లెగ్స్లోనే మనకి మేజర్ మజిల్స్ ఉంటాయి. దాన్ని చాలామంది పెయిన్ ఎక్కువ వస్తుందని చెప్పి ట్రైన్ చేయడం ఆపేయడం. ఎందుకు ట్రైన్ చేయడం ఆపేయారంటే రెగ్యులర్గా ట్రైన్ చేయరు, ఎప్పుడో ఒకసారి చేస్తారు. మీ లెగ్స్ యూస్డ్ టు ఉండవు కాబట్టి దాన్ని ఎవ్రీ వీక్ స్లోగా ప్రోగ్రెస్ చేసి మనం ట్రైన్ చేస్తే ఎక్కువ పెయిన్ రాదు. ఇంకొకటి, కోర్ వర్కౌట్ని కూడా స్కిప్ చేయడం. కోర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ మనం స్టేబుల్గా ఉండడానికి. కోర్ అనేది మనకి సెంటర్ ఆఫ్ గ్రావిటీ, దానిపైనే డిపెండ్ అయి ఉంటుంది మన పర్ఫార్మెన్స్ అనేది. ఇప్పుడు మనం పాయింట్ నెంబర్ 2 గురించి మాట్లాడుకున్నాం, ఈగో లిఫ్టింగ్ అనమాట. ఎవరో ట్రై చేస్తున్నారని చెప్పి అది లిఫ్ట్ అవ్వకపోయినా మనం ఆ వెయిట్ని లిఫ్ట్ చేసి ట్రై చేద్దాం అనుకోవడం, దానివల్ల ఇంజురీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, రిజల్ట్స్ మాత్రం ఏముండదు. ఇంకొకటి, పాయింట్ నెంబర్ 3, పేషెన్స్ లేకపోవడం. నువ్వు యాక్చువల్ ట్రైనింగ్ చేయముందే నీకు ఒక మంచి గాడ్ ఫిజిక్ కావాలనుకుంటావు, నీకు పేషెన్స్ లేకపోతే అది రాదు. ఒక 10 months ట్రైన్ చేసినా, 2 years ట్రైన్ చేసినా నువ్వు 6 pack చేయాలనుకుంటే చేయలేవు. ఎందుకంటే రైట్ వర్కౌట్ మెథడ్స్ ఫాలో అవ్వకపోతే నీకు రాదనమాట. అందుకనే బేసిక్ నాలెడ్జ్ బిల్డ్ చేసుకో, అప్పుడు నువ్వు ఈజీగా చేసుకోవచ్చు నీ ప్రోగ్రామ్ని. ఈ వీడియోకి అయితే ఇంతే అనమాట, కంప్లీట్ బిగినర్ గైడెన్స్ వీడియో. ఈ వీడియో చూస్తే మీకు ఇంకో వీడియో చూడాల్సిన అవసరం లేదు. ఫిట్నెస్ రిలేటెడ్ కంటెంట్ కోసం గోస్ట్ టీవీ అని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ఇంకా మీకు నెక్స్ట్ వీడియోస్ ఇమీడియట్గా వస్తాయి.